హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన చుట్టూ ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఎలా జరుగుతాయో తెలీదు. అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఇప్పుడు మనం ఆన్సర్స్ తెలుసుకుందాం. ముందుగా, భూమిపైన అతి లోతైన ప్రదేశం ఏది? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. భూమిపైన పర్వతాలు, మైదానాలు, పీఠభూములు లాంటి ఎన్నో భూస్వరూపాలు ఉన్నాయి. ఇలాంటి వేర్వేరు భౌగోళిక స్వరూపాలు నేలపైనే కాకుండా నీటి లోపల కూడా ఉన్నాయి. అంటే మహాసముద్రాలలో కూడా కొండలు, పర్వతాలు, మైదానాలు లాంటి వివిధ భూస్వరూపాలు ఉన్నాయి. అతి లోతైన ప్రాంతంలో మోరియానా ట్రెంచ్ ఒకటి. ఈ మహాసముద్రం పశ్చిమ భాగంలో మోరియానా దీవులకు తూర్పున మరొక విశాలమైన పల్లపు ప్రాంతంలో ఉంది. ఇది ఎంత విశాలమైనదంటే దాని పొడవు 1554 మైళ్ళు, వెడల్పు 44 మైళ్ళు ఉంటాయి. సరిగ్గా ఆ పల్లపు ప్రాంతానికి నైరుతి దిశగా ప్రపంచపు అతి లోతైన ప్రదేశము ఉంది. దీనినే ఛాలెంజర్ డీప్ అని కూడా అంటారు. ఇదే మన భూగోళపు అతి లోతైన ప్రదేశం. ఇది సముద్ర ఉపరితలం నుంచి సుమారు 7 మైళ్ళ లోతులో ఉంటుంది. ఆ తర్వాత మన శరీరంలో బలమైన కండరం ఏది? అది ఎందుకని బలమైంది? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. మానవ శరీరంలో చాలా కండర భాగాలు ఉన్నాయి. ఒకే రకమైన కణాల సమూహాన్నే కండరాలు అని అంటారు. కండర కణజాలన్నీ ఒకే కేటగిరీకి చెందిన కణాలతో ఆవరించబడి ఉంటాయి. చూసేందుకు తొడ, ఛాతీ భాగంలో కండరాలు బలమైనవిగా కనిపిస్తాయి. కానీ అన్నిటికన్నా శక్తివంతమైన కండరాలు ఏంటో తెలుసా? అవే మన దవడ కండరాలు. నోటికి ఇరువైపులా ఉండే మాసెటర్ అనే ఈ కండరాలు కలిసి ఇచ్చే బలం 70 కిలోల వరకు ఉంటుంది. నమిలేందుకు, కొరికేందుకు దోహదపడతాయి. గట్టి వస్తువులు కొరకాలంటే అంత బలము కావాలి మరి. ఆ తర్వాత డి విటమిన్ ఏ ఎండలో దొరుకుతుంది? డి విటమిన్ ఉదయం వచ్చే సూర్యకిరణాల్లో మాత్రమే దొరుకుతుందా, లేదా మధ్యాహ్నం, సాయంత్రం కూడా దొరుకుతుందా? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. పేరుకు డి విటమిన్ అంటూ ఏకవచనంలో బోధించిన అది కొన్ని రసాయనాల సమ్మేళనం. విటమిన్ డి1, డి2, డి3, డి4, డి5 అనే 5 విభిన్న రసాయనాల సమస్తాన్ని కలిపి డి విటమిన్ అని అంటారు. ఇందులో డి3 అనేది చాలా ముఖ్యమైనది. ఇది మాత్రమే సూర్యరశ్మి సమక్షంలో మనలోనూ ఇతర క్షీరదాలలోనూ తయారవుతుంది. దీన్నే రసాయనిక పరిభాషలో కోలికాల్సిఫెరాల్ అని అంటారు. ఇది మన చర్మంలో సూర్యరశ్మి సమక్షంలో కొలెస్ట్రాల్ నుంచి తయారవుతుంది. నిజానికి సూర్యరశ్మిలో ఉండే ఎంతో కొంత అతి నీలలోహిత కాంతి సమక్షంలోనే డి విటమిన్ ఏర్పడుతుంది. ఉదయం, సాయంత్రం ఎండల కన్నా మధ్యాహ్నపు ఎండలోనే ఆ కిరణాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మధ్యాహ్నం వేళ వచ్చే ఎండను భరించడం కష్టం కాబట్టి ఉదయం ఎండల్లో పిల్లలను తిప్పితే మంచిది అంటారు. నిజానికి సూర్యకిరణాల్లో విటమిన్లు ఉండవు. సూర్యకిరణం సమక్షంలో మన చర్మంలోనే డి విటమిన్ తయారవుతుందని గమనించండి. ఆ తర్వాత సుడిగుండాలు, వాయుగుండాలు ఎలా ఏర్పడతాయి? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. శాస్త్రీయంగా చూస్తే సుడిగుండాలు, వాయుగుండాలు ఒకే విషయానికి చెందిన అంశాలు. సాధారణ పరిభాషలో సుడిగుండాలంటే చెరువులు, సముద్రాలు, ఆనకట్టల నీళ్ళలో ఏర్పడే సుడులు. గాలిలో ఏర్పడే ఇలాంటి సుడులనే వాయుగుండాలు లేదా సుడిగాలులు అంటారు. వాయువులైనా, నీరైనా, ఇతర ద్రవాలైనా అవి ఒకచోట స్థిరంగా ఉండకుండా విస్తరిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని ప్రవాహకాలు అని అంటారు. ఇవి ప్రవహించేటప్పుడు వాటిలోని అన్ని పదార్థ భాగాలు ఒకే వేగంలో కదలవు. ఆ ప్రవాహాల్లో ఉన్న అణువులు, కణాలు, తేలికపాటి శకలాలు పరస్పరం అడ్డుపడుతూ ఉంటాయి. తద్వారా ప్రవాహకంలో అన్ని ప్రాంతాలు ఒకే వేగంతో కాకుండా కొన్ని పొరలు వేగంగా, మరికొన్ని పొరలు మెల్లగా కదులుతాయి. ఇలా సంభవించే అంతర్గత ఘర్షణ వల్ల కలిగే వేగాల తేడానే స్నిగ్ధత అని అంటారు. నీటిలో కానీ, వాయువుల్లో కానీ, మరే ఇతర ప్రవాహాల్లో కానీ ఉష్ణోగ్రత తేడాలు ఉన్నట్లయితే అవి సాంద్రతల్లో తేడాలకు దారితీస్తాయి. పదార్థాలు అధిక సాంద్రత నుంచి అల్ప సాంద్రత వైపునకు ప్రవహించడం సహజం. ఆ క్రమంలో వేరువేరు దిశల్లో స్నిగ్ధతలు వేరువేరుగా ఉన్నట్లయితే సుడిగుండాలు, వాయుగుండాలు ఏర్పడే అవకాశం ఉంది. మామూలు రోడ్ల మీద సుడిగాలుల నుంచి టోర్నడోల వరకు వీటి శక్తి మారుతూ ఉంటుంది. ఆ తర్వాత అణుబాంబులు కనిపెట్టిందెవరు? అతడు ఏ దేశస్థుడు? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. నేను విన్నదేమిటంటే అణుబాంబు పరిశోధన 1945లో ప్రారంభమైంది.
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఓపెన్హైమర్ అనే ఒక అమెరికన్ శాస్త్రవేత్త పర్యవేక్షణలో మెక్సికో ప్రాంతాల పరిశోధనలు పూర్తయి 1945లో కార్యరూపం దాల్చారు. అణుబాంబుని 1945 ఆగస్టు 6న హిరోషిమా మీద, ఆగస్టు 9న నాగసాకి మీద వేశారు. 60 సంవత్సరాలు దాటిన ఆ దారుణ పరిమాణాలు మానవాళి ఇంకా మర్చిపోలేనిదే. నాగసాకి, హిరోషిమాలో జరిగిన ఘోర నరమేధం ఈ శాస్త్రవేత్తలు ఊహించని రీతిలో జరగడం వల్ల శాస్త్రవేత్తలు చాలా పశ్చాత్తాపపడ్డారు. హిరోషిమా, నాగసాకిలో వేసిన అణుబాంబు వల్ల 40,000 మందికి పైగా మరణించారు. మరో 35,000 మందిగా గాయాలయ్యాయి. దాని ప్రభావానికి అస్వస్థకు గురి కావడమే జరిగింది. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ప్రయోగించలేదు. ఆ తర్వాత భూమి మీద సూక్ష్మజీవులను మొదటిసారిగా పరిశీలించింది ఎవరు? వాటి ఉనికిని ఊహించింది ఎవరు? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. సూక్ష్మజీవులే ఈ భూమి మీద ఏర్పడ్డ మొదటి జీవులు. భూమి సౌరమండలం పల్లెం నుంచి తేజోవంతంగా చిన్నపాటి నక్షత్రంగా సుమారు 600 కోట్ల సంవత్సరాల క్రితం వేరుపడింది. ఆ తర్వాత సుమారు 150 కోట్ల సంవత్సరాలకు పూర్తిగా కాంతిని కోల్పోయే గ్రహంగా రూపొందింది. అప్పుడున్న విపరీత పరిస్థితుల ప్రభావంతో నిర్జీవమైన పదార్థాల నుంచి తనను తాను ప్రత్యుత్పత్తి చేసుకోగల DNA అణువు ఏర్పడింది. పరిణామ క్రమంలో ఇలాంటి DNA లేదా RNAలు ఉన్న కణాలు అవతరించాయి. అంటే నేటికి సుమారు 350 కోట్ల ఏళ్ల క్రితం కాలక్రమేణా ఈ భూమి మీద సూక్ష్మజీవులు ఏర్పడ్డాయి. ఇందులో దాదాపు 99.9% వరకు ఏకకణ జీవులే, అంటే మోనోసెల్యులర్స్. అవే క్రమేణా జీవపరిమాణం ద్వారా బహుకణ జీవులుగా, జంతువులుగా, వృక్షాలుగా వివిధ జాతులను ఏర్పరిచాయి. ఈ రోజు కూడా వాటి సంఖ్య ఇతర జంతు వృక్ష జాతుల కన్నా ఎక్కువగానే ఉంది. ఉదాహరణకు మన పెద్ద ప్రేగులో ఉన్న బ్యాక్టీరియాల సంఖ్య మన సొంత జీవకణాల కన్నా ఎక్కువగా ఉంటుంది. క్రీస్తుపూర్వం 600 సంవత్సరాల కిందట వీటి ఉనికిని జైనమత వ్యవస్థాపకుడు మహావీరుడు తదితరులు ఊహించారు. కంటికి కనిపించని జీవులు ఉంటాయని భావించారు. కానీ శాస్త్రీయమైన రుజువులు కేవలం క్రీస్తు శకం 1700 శతాబ్దం వరకు లభించలేదు. 1664 సంవత్సరంలో లీకైన హాక్ అనే జీవశాస్త్రవేత్త తొలిసారిగా తానే రూపొందించిన సూక్ష్మదర్శిని సహాయంతో సూక్ష్మజీవులను ప్రత్యక్షంగా పరిశీలించాడు. ఆ తర్వాత రాబర్ట్ హూక్ దాదాపు అదే కాలంలో సూక్ష్మదర్శిని ద్వారా వివిధ సూక్ష్మజీవులను పరిశీలించి వర్గీకరించాడు. లూయా పాశ్చర్, స్వల్లం జానీ, కోచ్ వంటి శాస్త్రవేత్తలు ఎనలేని కృషి వల్ల సూక్ష్మజీవుల వల్ల కలిగే అనేక లాభ నష్టాల గురించి వివరించసాగారు. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో. మీకు ఏ విషయం అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి చాలు. మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రేపు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు హ్యాపీగా ఉండండి.